after CBN, who do you think is the most capable leader to lead in కూటమి among regions అని పెట్టినప్పుడు సర్కాస్టిక్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది ఇందులో 11.77%. అది ఎందుకు అంటే అనూహ్యం, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదంటే మేము ఎక్స్పెక్ట్ అలా మొదలు పెట్టాం. ఆబ్వియస్గా సినారియోస్ ఏంటి, ఫస్ట్ లోకేష్ కాకుండా కూటమిని ఎవరు లీడ్ చేయాలనుకుంటున్నారు ప్రశ్న. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నారు, చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరు లీడ్ చేయాలని. ఫస్ట్ ఆబ్వియస్లీ రీజన్ లోకేష్ గారు ఉంటారు. బట్ కూటమిని అంటున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి ఆ సినారియోలో. తర్వాత మనం బీజేపీ నుంచి పురంధేశ్వర్ గారిని ఇవ్వాలి. తర్వాత ఫ్యామిలీ నుంచి పర్స్పెక్టివ్ వస్తున్నారు కాబట్టి మన దగ్గర సౌత్లో వైఫ్ అనేది లీడ్ చేయడం కంటే భువనేశ్వర్ గారి పేరు పెట్టడం జరిగింది. బట్ ఎక్కడో 1% అక్కడక్కడ సరే జూనియర్ ఎన్టీఆర్ ఉందా లేదా అని అన్నప్పుడు వీళ్ళు ఇంక్లూడ్ దట్ ఆల్సో. ఇంక్లూడ్ చేసినప్పుడు అప్పుడు అనూహ్యంగా అది మీరు చూస్తుంటారు, ఒక దగ్గర టీడీపీ కోట్లు వేసిన వాళ్ళలో 7%కి వెళ్ళింది, వైఎస్ఆర్సీపీ కోట్లు వేసిన దాంట్లో 21%కి ఎంతో వెళ్ళింది అరౌండ్. సో ఈ టోటల్ ఆన్ యావరేజ్ చూసుకుంటే 11% ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ పార్టీ అని పక్కన పెట్టుకుంటే అనూహ్యంగా 11%, అరౌండ్ 11.6 11.4 ఎంత ఉంది, 11.77% అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్. ఒకటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన 2009 నుంచి డైరెక్ట్ అప్పుడు తప్పితే యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. బట్ ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు, ఆయన లేరు కదా, ఆయన అప్పుడు రెండు వైపులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆయన పార్టీకి రావట్లేదు, పార్టీకి ఏం చేశారు అనేది. అంటే కోర్ టీడీపీ సపోర్టర్స్ ఆబ్వియస్గా ఆ పాయింట్ డిస్కస్ చేయడానికి ఇష్టపడరు, జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ని. ఆబ్వియస్గా కొంచెం మధ్య మార్గంగా కొంచెం హరికృష్ణ లైన్ మైండ్ సెట్ ఆ లైన్లో ఉండేవాళ్ళు. రామారావు గారు, హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి దీన్ని అభిమానించేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు. ఆయనకు కూడా ఇప్పుడు మిక్స్డ్ కాంబినేషన్స్ మతాలు ఉన్నాయి సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఈ సెక్షన్ వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా దాన్ని డిబేట్లో ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. బట్ ఇంత తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అనూహ్యంగా మోర్ దాన్ 11% రావడం అనేది చాలా గ్రేట్ అంట అనూహ్యంగా. అండ్ ఇంకొకటి, రాయలసీమలో 15.1% అవుట్రైట్గా వాళ్ళు, అంటే మెజారిటీ ఆఫ్ అమాంగ్ ఆల్ రీజియన్స్ 15.1% రాయలసీమ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండాలని చెప్పి కోరుకోవడం. అండ్ 43.48% నారా లోకేష్ గారికి 100%. ఆబ్వియస్లీ ఇప్పుడు సిబిఎన్ కాదు అన్నప్పుడు ఇమీడియట్లీ ఆ ఓట్ బ్యాంక్ ఇమీడియట్లీ టక్కన పడేది మామూలుగా లోకేష్ గారి పాకెట్లో పడుతుంది. బట్ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పర్సంటేజ్కి 39%, అంటే అరౌండ్ 40-43 అనుకుందాం అనుకోండి. 40-43లో 3-4% డిఫరెన్స్ ఉన్నప్పటికీ బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అంత ఓట్ బ్యాంకింగ్ రావడం కూడా చాలా గ్రేటే కూటమి తరపు నుంచి. బట్ ఈ కూటమి ఉమ్మడి పార్టీస్ అన్ని కలిసి ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది 100%. బట్ విడిపోదే పరిస్థితి, అది లాజిక్ వేరే అండి, సేమ్ అప్లై అవుతుంది. ఓకే బట్ యాక్సెప్టెన్సీ ఉంటుందా ఇఫ్ ఇన్ కేస్ చంద్రబాబు గారు లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తాను, ఇకపై నెక్స్ట్ నా కొడుకు చూసుకుంటారని ఒకవేళ అనౌన్స్మెంట్ చేస్తే? జస్ట్ ఉండదండి, ఎందుకంటే ప్రాక్టికల్లీ సేమ్ సపోర్ట్ ఫ్రమ్ జనసేన నుంచి రాదు. బికాస్ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మీద. 66% పవన్ కళ్యాణ్ గారే కూటమి లీడ్ చేయాలన్న పొజిషన్ వచ్చినప్పుడు మరి జనసేన వాళ్ళు 66%, మీరు చూస్తే ఓవరాల్గా యావరేజ్ చూసారు 44-39. జనసేన వాళ్ళు ఎవరు కూటమి లీడ్ చేయాలన్న ప్రశ్నకి 66-67% మంది పవన్ కళ్యాణ్ కావాలనుకుంటారు. బికాజ్ ఈ రోజు కాకపోయినా రేపైనా మా వాడు లీడర్ అవుతాడు, మేము సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీఎం అవుతారని దాంతో ఆస్పిరేషన్తో 60-70% ఉన్నాయి. బట్ అది కాదు, ఎప్పటికి ఇలాగ ఉండే పొజిషన్ కనపడుతుంటే డ్రాప్ కనపడుతుంటుంది ఆబ్వియస్లీ. సో అక్కడ ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది మళ్ళీ డైవర్ట్ అయ్యే అవకాశం. ఇప్పుడు దాంట్లో కూడా హార్డ్ కోర్గా జనసేనగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం టీడీపీ ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు. బట్ హీ విల్ బికమ్ ద లీడ్, మనకు లీడర్ అవుతున్నాడు కదా, మనోడు కదా అనుకునే వాళ్ళు ఇట్లనేరు. ఎప్పటికీ మీరు లీడర్ కాదు ఇట్లాగే ఉంటారు అనుకుంటే మటుకు దే వోంట్ గెట్ సపోర్ట్. 66% అని మీరు చెప్పారు కదండి, ఎక్కువగా ఏ కాస్ట్ నుంచి ఎక్కువగా కానీ కాపు ఓవరాల్ గా చూసారా? కమ్యూనిటీ పరంగా ఇట్స్ నాట్ ఏ సీక్రెట్, దీనికి సర్వే కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ది కాపు కమ్యూనిటీ విల్ ర్యాలీ విత్ పవన్ కళ్యాణ్ గారు అండి. ఓకే నెక్స్ట్ సచివాలయం మరి పంచాయతీ రాజ్కి సంబంధించి సార్ 62% ఆల్మోస్ట్ సచివాలయం వన్ సైడ్గా ఉందండి. సచివాలయం కాన్సెప్ట్ బాగుందా, పంచాయతీరాజ్ బాగుందా అంటే ఆ సిస్టమ్ ఏ సిస్టమ్ బాగుంది అన్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టీడీపీ నుంచి కూడా చూడండి, టీడీపీ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ సచివాలయం, ఎందుకంటే గ్రామానికి వచ్చింది కాన్సెప్ట్. ఇక్కడ వాలంటీర్ కాన్సెప్ట్, వాలంటీర్ అనేది సెపరేట్, దానికి అనుసంధానంగా ఇంటర్లింక్డ్గా ఉండేది. బట్ సచివాలయం ప్రతి గ్రామానికి ఒక సచివాలయం వచ్చేసరికి సంవేర్ మండలం దాకా హెడ్ క్వార్టర్స్ దాకా ప్రతి పనికి వెళ్లకుండా మేబీ అందుబాటులోకి వచ్చేసింది, ప్రతి ఒక్క సెక్షన్ వాళ్ళకి అందుబాటులో ఉన్న ఫీలింగ్ వచ్చింది. చంద్రబాబు గారు రిలీజ్ కాబట్టి ఆ సిస్టమ్ని డివేట్ చేయడం కూడా ప్రయత్నించలేదు.
బికాస్ అనుసంధానంగా ఉంది కాబట్టి. సో మెజారిటీ పీపుల్ ఆర్ సపోర్ట్. ఏం అబ్జర్వ్ చేశారు సార్, ఇది వాళ్ళు ఎందుకు ఎక్కువగా దాన్ని కావాలని కోరుకున్నారు, కొన్ని పాయింట్స్ ఏమైనా? అంటే ప్రతి పనులకండి, ప్రతి పనికి ఇక్కడ లోకల్ డాక్టర్ కానీ, అసిస్టెంట్స్ కానీ, డాక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ పోలీస్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి ఎంటర్ చేసి ఒక డాక్యుమెంట్ తీసుకునే వాళ్ళు కావచ్చు, సెక్రటరీలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళు జాబ్స్ వచ్చిన వాళ్ళు మొన్న లాస్ట్ టైం చాలా మంది ఓట్లేదు. ఇది పంచాయతీ మీరు అంతవరకే ఫిల్టర్ చేసి చూసుకుంటే వేరే దగ్గర సచివాలయం కాన్సెప్ట్ మటుకు ఎక్కువ మంది సపోర్ట్ అలాగే నిలబడతారు. ప్రజల నుంచి మటుకు దానికి మద్దతు ఉంది. మీరు ఎలా అని దాన్ని డివైడ్ చేస్తే వాళ్ళంతా ఓట్లు వేసారంటే కాదు, బట్ కాన్సెప్ట్ పరంగా మీరు అడిగితే సచివాలయం 100% దే సపోర్టెడ్. జనసేన వాళ్ళు కూడా 41% ప్రజలు దీనికే మొగ్గు చూపించారు. దట్స్ అ గ్రేట్ థింగ్. సో మేబీ బాబు గారు దీన్ని కంటిన్యూ చేయాలి అండ్ దీన్ని డీవియేట్ చేయకుండా ఉంటే వాళ్ళ గవర్నమెంట్కి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4 years టైం ఉంది కాబట్టి. సరే, ఇంకొకటి ఏంటంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. కింది చాలామంది ముస్లిం మైనార్టీలు, ఇతరత్ర సామాజిక వర్గాలన్నీ మాతో ఉన్నాయి. 40% మాకు చెక్కు చెదరదు అని చెప్పి వైసీపీ నేతలు అవ్వచ్చు, ఆ పార్టీ అధినాయకుడు ఎప్పుడు కూడా ఆఫ్టర్ వాళ్ళు గవర్నెన్స్ లాస్ అయిన తర్వాత కూడా జగన్ గారు అదే చెప్పారు ప్రెస్ మీట్లో. ఈ రోజు కూడా అది అట్లానే కంటిన్యూ అవుతుంది అటు నెక్స్ట్ ఎలక్షన్స్? ఏదైనా డీవియేషన్ కనిపించే అవకాశం ఉందంటారు సార్ ఓవరాల్గా? రెండు ఉంటుందండి. డీవియేషన్ అంటే రెండు రకాలుగా ఉంటుంది. కిందకి ఉండొచ్చు, మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు. ఇప్పటి వరకు మీకు ఏం కనిపించింది? ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు చెప్పాం కదా, పైన స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద పాజిటివ్గా ఉంది. బట్ ఎమ్మెల్యేలు చేసే డ్యామేజ్ వల్ల ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మీరు రైట్ అభ్యర్థులను పెట్టగలిగి, ఇక్కడ ఎమ్మెల్యేలకు మీరు తోడుగా నిలబడి, ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకొని, ఇక్కడి నుంచి మీరు అసెంబ్లీ ఉండి, ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ప్రజలు ఏదైతే కోటర్లో ఉన్నారో, ఎవరైతే సర్కిల్లోనూ ఉంటున్నారని చెప్పి దాని నుంచి కొద్దిగా బయటకు వచ్చి మీ ఇమేజ్ బిల్డింగ్ చేసుకొని రీబ్రాండ్ చేసుకోగలిగితే ఆబ్వియస్గా ప్లస్ అవుద్ది. లేదు సేమ్ స్టైల్లోనే వెళ్తుంటే నిజంగా ఇప్పుడు 2.0 అనగానే 2.0 అవ్వదండి. ఆబ్వియస్లీ 2.0 వర్షన్ మీకు డిఫరెన్సెస్ కనపడాలి కదా. ఆ డిఫరెన్స్ కానీ ప్రజలు గుర్తించి ఉంటే ప్లస్ అవుద్ది. ఓకే, రైట్. సో తెలంగాణని అసలు టచ్ చేయలేదు, పారావిల్స్ రాబోయే కాలంలో ఉండబోతుందా? చేస్తాం 100%. అంటే ఇక్కడ 1 year, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అంటే ఇప్పుడు సౌత్ వరకు ఇంకా 1 year 2 years కంప్లీషన్ అయ్యలేదు. ఒక టైం అనుకుంటే టైం స్టార్ట్ చేస్తాం. ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ లో తెలంగాణ స్టార్ట్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ తెలంగాణ పాలిటిక్స్? నేను చెప్తే అది చెప్తాను కరెక్ట్ మీ ఒపీనియన్ ఉంటుంది. మీ అభిప్రాయం యాజ్ ఎ సెఫాలజిస్ట్ గా ఇక్కడ పాకెట్స్ లో చేసాము, ఆబ్వియస్లీ చేసాము. అది చెప్తానండి, రైట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? అంటే ఇది అంటే మేబీ స్ట్రాటజికల్గా స్టెప్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని. ఫిగర్స్ వద్దు సార్, ఫిగర్స్ నేను అడగట్లేదు మిమ్మల్ని. మీరు ఖచ్చితంగా నాకు ఫిగర్ ఇవ్వండి అనట్లేదు. ఒక సెఫాలజిస్ట్ గా మీ అభిప్రాయం, జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీ మాటల్లో అభిప్రాయం చెప్పమంటున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నెంబర్స్ అడగట్లేదు. బట్ అనుకున్నంత రిజల్ట్స్ అయితే రావట్లేదండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి. మేబీ ఒకవేళ స్టెప్స్ రాంగ్ అయినప్పుడు కూడా, ఇంటెన్షన్ రైట్ అయినప్పుడు కూడా రైట్గా పిచ్ చేయట్లేదు ఇష్యూస్ని. అది రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అది బూమరాంగ్ లాగా రివర్స్ ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఓకే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ బిఫోర్ టు కంక్లూడ్. కేసీఆర్ గారిని పదే పదే తిట్టడం, అంటే ఆయన తెలంగాణ తెచ్చాడు అనే ఫీలింగ్ ప్రజలకు స్టిల్ ఇంకా మనసుల్లో ఉంటుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళ గవర్నమెంట్స్ లాస్ అయినా కూడా రేవంత్ రెడ్డి గారు పదే పదే ఆయన టార్గెట్ చేసి కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో అటాక్ చేయటం వల్ల కొంచెం ఆయన మీద కూడా అభిప్రాయం సన్నగిలుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ కాలం పాత జనరేషన్ పోయిందండి. ఇక్కడే కాదు, అది ఏపీ కావచ్చు, బీహార్ కావచ్చు, మోర్ మెచ్యూర్డ్ పర్సన్స్ని అక్కడక్కడ చిన్న మసాలా, చిన్న స్పైసీలో ఒక ఉంటుంది పాలిటిక్స్లో, అది ఆ లైన్ దాటచ్చు. బట్ లైనే బ్యాలెన్స్గా తీసుకుని అదే లైన్లో అనేది అది ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీరు చూసారు గవర్నమెంట్లో ఇట్లా ఈ భాష కరెక్ట్ కాదు, ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు, వెళ్ళే రకరకాల చూసింటారు. సో అది ఎనీవేర్ అప్లై అవుతుంది. అది ప్రధానమంత్రి నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి, ఇంకో ముఖ్యమంత్రి అండి. ఓకే, కడపకి సంబంధించి ఏదైనా అబ్జర్వ్ చేశారు సార్? జగన్ గారి కూటమిలో మేము నెక్స్ట్ పూర్తిగా గెలుస్తామని చెప్పి పదే పదే. ఆబ్వియస్గా ఫస్ట్ ఫేవర్గా వచ్చే జిల్లాలు కడప, కర్నూలు అండి. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య నామినల్ డిఫరెన్స్ ఉంటుంది పార్టీ ఓట్ బ్యాంకింగ్ మధ్య. సో ఏ మాత్రం 3%, 5% పెరిగినా కానీ ఈజీగా ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయితే కడప, కర్నూలు మొదలవుద్ది, తర్వాత విజయనగరం మొదలవుద్ది. ఈ 3 స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అనమాట. ఏమాత్రం 3-5% కొంచెం ముందుకు వెళ్ళినా కానీ హ్యూజ్ డిఫరెన్స్ తీసుకోగలుగుతారు.